బీజేపీ నేతలు పార్టీ కార్యక్రమాలను లైట్ తీసుకుంటున్నారా? అనుబంధ విభాగాలు యాక్టివ్ అవ్వడం లేదా? ఎమ్మెల్యేలు ఎవరికి వారు అన్నట్టుగా వ్యవహరించే పరిస్థితి ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయని బీజేపీ అనుబంధ సంఘాలపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేయడం దేనికి సంకేతం? మహిళా మోర్చాకు అధిష్టానం ఇచ్చిన వార్నింగ్ ఏంటి? వాజ్ ది స్టోరీ? తెలంగాణలో బీజేపీ అనుబంధ విభాగాలు స్తబ్దుగా ఉన్నాయి. ముఖ్యంగా మహిళా మోర్చా నిద్రాణంగా ఉంది. ఏ కార్యక్రమాన్ని తీసుకోవడం లేదట. ప్రభుత్వ నిర్ణయాలపై ఉద్యమించాల్సిన సమయంలో అంటీ ముట్టనట్టుగా ఉందని పార్టీ అధినాయకత్వమే అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పాలనాపరమైన అంశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తన మార్కును చూపిస్తున్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయాల్లో కొన్ని ప్రజలకు వ్యతిరేకంగా ఉంటున్నాయనే విమర్శలు లేకపోలేదు. బీఆర్ఎస్ ఈ అంశాన్ని సానుకూలంగా మార్చుకుని సర్కార్ను ఇరకాటంలో పెట్టడంలో సక్సెస్ అవుతోంది. కానీ ఈ విషయంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడంలో బీజేపీతో పాటు అనుబంధ సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయని పార్టీలో ఇంటర్నల్ టాక్. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై అప్పట్లో కేటీఆర్ చేసిన కొన్ని కామెంట్స్ రాజకీయంగా దుమారం రేపాయి. మహిళలను కించపరిచారంటూ తెలంగాణ ఉమెన్ కాంగ్రెస్ మండిపడింది. కేటీఆర్ కామెంట్స్ పై హస్తం పార్టీ మహిళా విభాగం చేసిన ఆందోళన సక్సెస్ అయింది. మహిళా కమిషన్ కూడా కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విచారణకు హాజరైనప్పుడు మహిళా కమిషన్ కార్యాలయం దగ్గర ఉమెన్ కాంగ్రెస్ అడ్డుకుంది. ఆ సమయంలో బీఆర్ఎస్ మహిళా నేతలకు కాంగ్రెస్ మహిళా నేతలకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. రెండు పార్టీల మహిళా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కేటీఆర్ చేసిన విమర్శలను బీజేపీ మహిళా మోర్చా లైట్ తీసుకుంది. ఈ అంశాన్ని పూర్తిగా వదిలేయటంపై కమలదళంలోనే అసంతృప్తి వ్యక్తమైంది. అంది వచ్చిన అవకాశాన్ని వదులుకున్న మహిళా మోర్చా తీరును పార్టీ రాష్ట్ర నాయకత్వం తప్పుపట్టిందట. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మహిళలు, పిల్లలపై దాడులు, అఘాయిత్యాలు జరిగాయి. 8 ఏళ్ల పాటు మహిళా కమిషన్ ఏర్పాటు కాలేదు. దీంతో ఫిర్యాదు చేసేందుకు వీలు లేకుండా పోయింది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా కమిషన్ ఏర్పాటు చేసింది. మహిళలపై జరిగే దాడులు, అఘాయిత్యాలపై కమిషన్ తలుపు తట్టి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అయినా బీజేపీ మహిళా మోర్చా మాత్రం పట్టించుకోకపోవటం సొంత పార్టీలోనే విమర్శలకు తావిస్తోంది. తెలంగాణలో మహిళలు, ఆదివాసీలపై దాడులు జరుగుతున్నాయనే ఫిర్యాదులు ఉన్నాయి. ఏజెన్సీ ఏరియాల్లో ఇంకా ఇబ్బందికర పరిస్థితులే ఉన్నా బీజేపీ మహిళా మోర్చా ఏం చేస్తోందన్న ప్రశ్న పార్టీలోనే వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పనితీరును ఎండగట్టాల్సిన బీజేపీ మహిళా మోర్చా కేవలం వినతి పత్రాలు ఇవ్వటానికే పరిమితం అవుతోందన్న వాదనలో ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బిజీగా ఉంటున్నారు. దీంతో రాష్ట్ర కమల్నాథులు పార్టీ కార్యక్రమాలను తేలిగ్గా తీసుకుంటున్నారట. సెప్టెంబర్ 28న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతలకు క్లాస్ తీసుకున్నారట. రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల సీటుకు ఎలక్షన్ రాబోతోంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ 2 ఎన్నికలకు పార్టీ సన్నద్ధతపై సమీక్షించిన నడ్డా ప్రజా సమస్యలపై పోరాటాలతో బీజేపీని క్రియాశీలకంగా మార్చాలని ఆదేశించారు. పార్టీ అనుబంధ సంఘాలు, ముఖ్యంగా మహిళా మోర్చాను యాక్టివ్ కావాల్సిన అంశాన్ని ప్రస్తావించారట. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికతో పాటు పంచాయతీరాజ్, మున్సిపల్ ఎలక్షన్స్ కు సమయం తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తు చేసి పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయాలని క్లాస్ తీసుకున్నారని టాక్. అధ్యక్షుడి ఆదేశాలపై బీజేపీ మహిళా మోర్చా ఎలాంటి ప్రోగ్రామ్స్ ను తీసుకుంటుందో చూడాలి.